నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు శ్రీలక్ష్మి శారీస్ అండ్ బొటిక్. మై స్టోర్ లొకేషన్ ఈజ్ నాగోల్ బండ్లగూడ. ఇవాళ ఈ వీడియోలో చూపించబోయే వెరైటీస్ వచ్చేసి మొత్తం 4 కూడా ఫ్యాన్సీ వెరైటీసేనండి. అట్లానే మీకు షార్ట్ వీడియోలో మనము ఏమేమి చేయబోతున్నామో కూడా ఒక షార్ట్ వీడియో చేశానండి, అది కూడా రిలీజ్ అవుతుంది, ఒకసారి చూడండి. అంటే మన దగ్గరికి అసలు ఏమొచ్చింది స్టాకు, మన స్టోర్లో ఏమేమి చూపించబోతున్నాం, నెక్స్ట్ స్టోర్కి రావాల్సిన వాళ్ళైతే రావచ్చండి. చాలా వెరైటీస్ వచ్చినాయి, డిజైనర్ శారీస్ అయితే చాలా వచ్చినాయండి. నేను ఇప్పుడు బడ్జెట్ అంటే మరీ ఎక్కువ కాస్ట్లో చేయట్లేదండి, ఎక్కువ కాస్ట్లో కూడా చాలా వచ్చినాయండి. మధ్య మధ్యలో అందిస్తూ ఉంటానండి ఎక్కువ కాస్ట్. ఇప్పుడైతే 5,000 5,500 వరకు ఈ వీడియోలో నుండి చూపించబోతున్నాను. ఒక 2,500 నుంచి స్టార్ట్ చేసి ఒక రకం అండి, మిగతా అంతా కూడా కొంచెం 4 చేంజ్ 5 అట్లా ఉన్నాయండి, రకరకాలుగా ఉన్నాయి, చూపిస్తున్నాను ఈ వీడియోలో. వచ్చేసి మనము ఏంటంటే చాలా వెరైటీస్ వచ్చినాయి కాబట్టి మీరు స్టోర్కి వస్తేనండి, ఎవరైనా ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు కానీ ఏదైనా స్టోర్కి వస్తే కనుక ఇంకా మీకు చాలా రకాలు దొరుకుతాయండి. వీడియోలో కొంతమంది ఏమనుకుంటున్నారంటే కొత్త స్టాక్ ఇయే వచ్చాయేమో, వీడియో ఇయే చేశాను, కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. లేదండి, చాలా వస్తాయి, నా దగ్గర చాలా ఉంటాయండి. కాకపోతే వాటిలో ఏంటంటే కొన్ని మాత్రమే నేను వీడియోలు చేయగలుగుతున్నానండి. అందుకే మీరు స్టోర్కి వచ్చారనుకోండి, చాలా మంచి మంచి వెరైటీస్ పిక్ చేసుకోవచ్చు. ఒక షార్ట్ వీడియో కూడా పెట్టానండి, అది కూడా రిలీజ్ అవుతుంది, జస్ట్ చూడండి. దాంట్లో కొన్ని వెరైటీస్ నేను రాగానే పార్సిల్స్ ఓపెన్ చేసేసి ఏమేమి వెరైటీస్ వచ్చాయనేది మీకు పెట్టేశానండి. నేను వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇది ఫస్ట్ చూపించేది మనకి క్రేఫ్ టస్సర్లోనండి. ఇది వచ్చేసి మెటీరియల్ వచ్చేసి క్రేఫ్ టస్సర్ అండి. దానికి చిన్న స్కాలప్ బోర్డర్ లాగా స్కాలప్ లాగా వచ్చండి. అంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండి, ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఇదంతా బోత్ సైడ్ వచ్చేసి సేమ్ ఇంచెస్ బోర్డర్ ఉంటుందండి, బోత్ సైడ్. ఇదంతా కూడా మనకి ప్యారెట్ డిజైన్ అనేది థ్రెడ్ వీవింగ్తో ఇచ్చారండి. ఇదంతా కూడా థ్రెడ్ ఇదిగోనండి. పళ్ళు వైపు ఇట్లా ఉంటుందండి, పళ్ళు వైపు చిన్న స్కాలప్ లాగా వచ్చేసి మనకి. తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇదిగోనండి, ప్లెయినే ఇచ్చారండి, ఇంకా దీనికి వర్క్ ఇట్లా కూడా ఏం రాలేదు. కొంచెం స్టార్టింగ్ మాత్రం కొంచెం ప్లెయిన్ ఉందండి, ఒక 10 పాయింట్స్ వరకు, అంటే బ్లౌజ్ తీయంగా మనకు ఒక 10 పాయింట్స్ వరకు ప్లెయిన్ వస్తుందండి. ఇదిగోనండి. ఇంకా తర్వాత నుంచి మనకి నీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి యాజ్ యూజువల్. పైన మాత్రం నడుం కాంచి స్కాలప్ వస్తుందండి, అదే ఐ మీన్ వర్క్ స్కాలప్ బార్డర్ అనేది నడుం కాంచి వస్తుంది. మిగతా అంతా మనకి ప్లెయినే వస్తుంది. ఈ స్టెప్స్లోకి వెళ్ళే ఐ మీన్ కుర్చీల్లోకి ఇట్లా వెళ్ళేదంతా కూడా ప్లెయినే వస్తుంది. ఎందుకంటే ఈ వర్క్ వచ్చింది అనుకోండి, కొంచెం మనకు కూడా ఇట్లా ఎత్తుగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది కదండి, అందుకని మోస్ట్లీ ప్లెయినే ఇస్తారండి. ఇదిగోనండి. అందులో ఇంకా బడ్జెట్ కొంచెం తక్కువ కాస్ట్లో కదండి. ఇదిగోనండి. ఇదిగోండి, నడుము దగ్గర నుంచి అన్నాను కదా, ఇదిగోండి నడుము కానించి వర్క్ అనేది ఎక్కువ స్టార్ట్ అయిందండి. ఇట్లా క్లాత్ మాత్రం చాలా స్మూత్ ఉందండి, క్రేఫ్ టస్సర్ అండి ఇది. క్లాత్ వచ్చేసి ఎక్కువగా దీంట్లో క్రేఫ్, ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోయే వెరైటీలో సాటిన్ క్రేఫ్ ప్లస్ జూట్ సిల్క్, ఈ వెరైటీసే ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే అన్ని ఏజ్ల వాళ్ళు పిక్ చేసుకుంటున్నారండి చాలా చక్కగా. ఇప్పుడు క్రేఫ్ అయితే భలే ఇష్టపడుతున్నారండి అసలుకి. ఇది మనకి ప్రైస్ వచ్చేసి కూడా 3,250 ఉందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 2,550కి వస్తుందండి. ఇది ఒక కలర్. ఫస్ట్ ఓపెన్ చేసిందేమో సీ బ్లూ అండి, తర్వాత వేసిన కలర్ ఏమో లైట్ శనగపిండి ఎల్లో కలర్ అండి, తర్వాత పీచ్ కలర్, ఇప్పుడు వేసేదేమో మనం ఆనియన్ పింక్ షేడ్ అండి. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ షేడ్ అండి. మొత్తం టోటల్ 5 కలర్స్ వచ్చినాయండి, టోటల్ 5 కలర్స్ ఇవి. ఇది తీయమ్మా ఒకసారి అట్లా. నెక్స్ట్ చూపించబోయే వెరైటీ వచ్చేసి సాటిన్ క్రేఫ్లోనండి. ప్యూర్ సాటిన్ క్రేఫ్ అండి. క్లాత్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది. దాంట్లో అంతా కూడా మీనా వర్క్ బుటీ వచ్చిందండి, కంప్లీట్ లైట్ వెయిట్ వచ్చిందండి, చాలా బాగుంది శారీ అయితే. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ అండి, ఎటువంటి థ్రెడ్స్ బయటికి రావటం కానీ అట్లా ఏం లేదండి, మీకు నీట్ ఫినిషింగ్ ఉంది. అంతా కూడా చక్కగా యాంటిక్ జెరీ వీవింగ్ వచ్చేసండి. దాంట్లో చిన్న మీనాకారి వర్క్ లాగా ఇచ్చారండి. ఈ మీనాకారి వర్క్ రావటం వల్ల మనకి శారీ అంతా కూడా హైలైట్ ఉంటుందండి. పై బార్డర్ వచ్చేసి మనకంతా కూడా వీవింగ్ బార్డర్ అండి, దాంట్లో పికాక్స్ వచ్చినాయి అండి బార్డర్లో వచ్చేసి. ఇదంతా మనకి పై వైపు బార్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉందండి, కింద వైపు బార్డర్ వచ్చేసి మనకు ఒక 5 ఇంచెస్ ఉంటుందండి. శారీ అంతా కూడా కంప్లీట్గా వీవింగేనండి. ఇదిగోండి పళ్ళు కూడా వీవింగ్ పళ్ళుయేనండి.
తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా ప్లెయిన్ ఇచ్చారు, ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ అంతా బుటీస్ వచ్చినాయి కదండి, అందుకని చక్కగా ప్లెయినే ఇచ్చారండి. ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. కొంచెం స్టార్టింగ్ కట్టుకునే దగ్గర యాజ్ యూజువల్ అండి, బ్లౌజ్ తీయంగా ఒక 10 పాయింట్స్ మనకి ప్లెయిన్ ఉంటుందండి. అంతేనండి, ఒక మీటర్ బ్లౌజ్కి పోతే ఒక 10 పాయింట్స్ ఉంటుందండి, అంతేనండి. తర్వాత ఇంకా స్టార్టింగ్ నుంచి కూడా బుటీ అనేది కంటిన్యూ ఉందండి. బుటీ కానీ కింద వైపు బార్డర్ కానీ కంటిన్యూ ఉందండి మొత్తం కూడా. ఇదిగోండి చూడండి. క్లాత్ చూసారు కదండి ఎంత ఫ్రీ ఫాలింగ్ ఉందో, అసలు ఎంత బాగుందో క్లాత్. చాలా బాగుందండి అసలుకి క్లాత్. మంచి మరీ అంటే ఇట్లా మరీ వేసుకుంటే ఇట్లా జారు పెట్టట్లేదండి, మరీ ఫుల్. లాస్ట్ టైం ఒక 2-3 ఎపిసోడ్స్ ముంగల్లో ఏమో చేసాం చూడండి అండి, అలా లేదండి, అంత మరీ ఫాలింగ్ లేదు. ఇదిగోనండి చాలా బాగుందండి. దీంట్లో కూడా చాలా కలర్స్ వచ్చినాయండి, మొత్తం కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనం ఫస్ట్ చూపించిందేమో ఉల్లిపొట్టు కలర్ అండి, డార్క్ కొంచెం ఉల్లిపొట్టు కలర్ అండి, ఉల్లిపొట్టు కలర్లో కూడా కొంచెం డార్క్ షేడ్. ఇది వచ్చేసేమో మనకి పట్టు పింక్ షేడ్ అండి. ఇది ఇంకా ప్రతిదీ బ్లౌజు అన్ని ఇట్లానే వస్తాయండి, ఇంకా అందుకే బ్లౌజ్ అది పెట్టట్లేదు. ఇంకా అంతా ఒకటి చూపించాం కదండి, ఇంకా ఆల్మోస్ట్ మొత్తం ఇదివేనండి. దీంట్లో కలర్స్ చూపిస్తున్నాను, సేమ్ డిజైన్ కాబట్టి. తర్వాత ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి, చాలా బాగుందండి కలరు, చాలా అంటే చాలా బాగుంది కలరు. క్లాత్ వైజ్ కానీ అది చాలా నచ్చిందండి. ఇది ఒక కలర్ అండి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. మధ్యలో ఇంత ముందు చూపించింది మనకి మేతి గ్రీన్ షేడ్లో అండి, అది కూడా అండి సూపర్ ఉందండి అసలు కలర్. అన్ని కలర్స్ బాగున్నాయండి. ఇది వచ్చేసి మనకి వైలెట్ జామున్ కలర్ మిక్స్ అయితే ఎట్లా ఉంటుందో అలా ఆ కలర్ అండి ఇది. ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి. తర్వాత వచ్చేసి ఇది స్నఫ్ వైన్ కలర్ అండి, ఇది మెరూన్ ఇష్యూ. ఇది కలర్ బాగుందండి, ఇది కూడా డిఫరెంట్గా ఉందండి కలరు. తర్వాత నెమలికంఠం బ్లూ అండి. సారీ అండి, వీటి ప్రైస్ చెప్పడం మర్చిపోయాను నేను. ఇవి వచ్చేసి మనకి 5500 ఉన్నాయండి. మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇది 4650కి వస్తుందండి. ఇది ప్యూర్ సాటిన్ క్రేప్లోనండి. మనకి ఇదే కనుక తక్కువ బడ్జెట్లో కనుక పోతే, అంటే ఐ మీన్ క్లాత్ కొంచెము వేరేగా మారితే ఇంకా తక్కువకే వస్తాయండి. మన దగ్గర కూడా వస్తూ ఉంటాయి కానీ వీడియోస్ చేయలేదు. కానీ ఇది ఈ క్వాలిటీ అయితేనండి మనకి 5550 అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 4650కి వస్తుందండి ఇది ఈ క్వాలిటీకి వచ్చేసి. నెక్స్ట్ చూపించబోయే వెరైటీ వచ్చండి మనకి బనారస్ జూట్ సిల్క్లోనండి. ఇది వచ్చేసి జూట్ సిల్క్లోనే సాఫ్ట్ క్లాత్లు అండి. ఇదంతా కూడా వీవింగ్ బుటీయే ఉంటుందండి మొత్తం కూడా. ఒకటి యాంటిక్ సిల్వర్ బుటీ వస్తుంది, ఒకటి వచ్చేసి మనకి సిల్వర్ జెరీతో వస్తుందండి. ఇది బోత్ సైడ్ వచ్చేసి సేమ్ బార్డర్ అండి, సేమ్ ఇంచెస్ ఉంటుంది. ఇదంతా కూడా వీవింగ్ బార్డరేనండి. ఇదంతా కూడా పళ్ళు వచ్చేసి ఇట్లా షార్ట్ పళ్ళు ఉంటుందండి, అంతా కూడా వీవింగ్ పళ్ళునే ఉంటుంది. చివరికి వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి ఇది.
ఇది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అండి. ఇది క్లాత్ వైజ్ మాత్రం చాలా చాలా బాగుందండి. క్లాత్ మాత్రం సూపర్ ఉంది. ఇదిగోండి బ్లౌజ్కి మనకి బోత్ సైడ్ బార్డర్ ఇచ్చారు, ప్లస్ ఈ బార్డర్ కూడా ఇచ్చారండి. ఏదైనా మనం ప్యాటర్న్ లాగా చేయించుకోవాలన్నా కానీ చేయించుకోవచ్చు. 3 సైడ్స్ ఇచ్చారండి. ఇంకా స్టార్టింగ్ నుంచి క్లాత్ కూడా ఇదిగోండి, ఐ మీన్ డిజైన్ కూడా పై వైపు వచ్చేసరికి నడుము వరకు కూడా మనకి ప్లెయిన్ సిల్వర్ బోర్డర్ లాగా ఉంటుందండి. నడుము దగ్గర నుంచి మాత్రమే మెరూన్ షేడ్ ఇస్తారు. ఇదిగోండి శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి కూడా బుటీ కంటిన్యూ ఉంటుంది. ఇంకా క్లాత్ వైజ్ అయితే నేను ఇట్లా చూపిస్తున్నాను కదండి, మీకు అర్థమవుతుంది కదా, చాలా చాలా బాగుందండి క్లాత్ అయితే. ఇదిగోండి, ఇదొక కలర్ మొత్తం కంటిన్యూ బుటీ ఉందండి. శారీ స్టార్టింగ్ నుంచి కంటిన్యూ ఎండింగ్ వరకు మనకి పళ్ళు వరకు బుటీ ఉందండి, కంటిన్యూ ఉందండి. క్లాత్ వచ్చేసి ఇదిగోండి, కలర్ వచ్చేసి ఇదండి కలర్ మీకు మధ్యలో కనిపిస్తుంది చూసారా, ఇది కలర్. ఒక సింగిల్ పొర మీద ఒక్కోసారి షేడ్స్ తేడా వస్తున్నాయి, అందుకని డబుల్ పొర మీద. ఇదిగోండి సింగిల్ పొర మీద కూడా ఇలా ఉంటుందండి. కానీ క్లాత్ వైజ్ కానీ ఇది చాలా నచ్చిందండి, బాగుంది అసలు క్లాత్. ఇది వచ్చేసి మెటీరియల్ బనారస్ జూట్ సిల్క్ అండి ఇది వచ్చేసి. తర్వాత నెక్స్ట్ కలర్ చూపిస్తున్నాను చూడండి, ఇది ఒక కలర్ అండి. రెడ్కి బ్లాక్ అండి, మంచి రెడ్, మెరూన్ రెడ్కి బ్లాక్ అండి. బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి. ఇదిగోండి ప్లెయిన్. ఇది బ్లాక్ కూడా కొంచెం స్నఫిష్ బ్లాక్ లాగా ఉందండి, ఫుల్ బ్లాక్ కాదు, కొంచెం స్నఫ్ కలర్ అది మిక్స్ అయినట్టుగా వచ్చిందండి బ్లాక్ కూడా. ఇది బుటీ వైజ్, ఇది కలర్ వైజ్లుగానే చాలా బాగున్నాయండి ఇవి శారీస్ అయితే. నాకు మెటీరియల్ వైజ్ అయితే చాలా నచ్చినాయండి ఇవి. డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. కొంచెం స్మాల్ బార్డర్స్ కావాలి, బోత్ సైడ్ స్మాల్ బార్డర్స్ కావాలనుకున్న వాళ్ళకి కూడా మంచిగా ఉంటుందండి, చాలా చక్కగా ఉందండి ఇది వెరైటీ వచ్చేసి. ఇది కాస్ట్ వచ్చేసి కూడా మనకి 5750 ఉందండి. మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 4750కి వస్తుందండి ఇది. ఇది కూడా చూడండి అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందండి. ఇది కంప్లీట్ ఆరెంజ్ అని చెప్పలేము, టు ఎల్లో అని రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుందోనండి. మస్టర్డ్ ఎల్లో ఉంటుంది కదా, డార్క్ మస్టర్డ్ ఎల్లో, అది అని చెప్పలేమండి. రెండు మిక్స్ అయిన కలర్ లాగా వచ్చిందండి. దానికి నాబీ బ్లూ బార్డర్ అండి, నాబీ బ్లూ బార్డర్, నాబీ బ్లూ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి మధ్యలో మనకి మజంతా పింక్ కలర్ అండి. దానికి ఇంతకుముందు చూపించిన షేడు బార్డరు ప్లస్ బ్లౌజ్ అండి. ఇది మంచి మెజంతా పింక్ కలర్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి. కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి కాంబినేషన్. ఇది క్లాత్ అండి మంచి పట్టు షైనింగ్ ఉందండి అసలు, అందుకే నాకు క్లాత్ వైజ్ చాలా నచ్చింది అన్నానండి. చాలా మంచిగా ఉందండి, పట్టు షైనింగ్ లాగా బాగుంది అసలుకి. ఇది మేతి గ్రీన్ కండి, మనకి వచ్చేసి స్నఫ్ కలర్ బార్డర్ అండి, స్నఫ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. ఇది కూడా కాంబినేషన్ చాలా చక్కగా ఉందండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ కనకాంబరం షేడ్ అండి. మనకి కొంచెం ఆరెంజ్ లాగా కూడా కనిపిస్తుంటుందండి, కాకపోతే కొంచెం డార్క్ కనకాంబరం షేడేనండి. ఇది కొంచెం కొత్త షేడ్ అనుకోండి, కనకాంబరం ఆరెంజ్ మిక్స్ అయిన కలర్ లాగా కూడా అనిపిస్తుందండి ఇది. దానికి నాబీ బ్లూ కాంబినేషన్ అండి. అసలు కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి. వీడియో వర్గ్గా పెట్టి తీస్తున్నాను, ఎట్లా చూస్తారు? లేదు, మొన్న కూడా నేను చెక్ చేశాను. ఇదిగోండి, ఇది ఒక కలర్. ఇది మధ్యలో కలర్ వచ్చేసి డార్క్ నేరేడుకాయ రంగు అండి, ఇది నేరేడు పండు రంగు. దానికి ఇది మేతి గ్రీన్ బార్డర్ అండి. తర్వాత నెక్స్ట్ చూపించబోయే వెరైటీస్ వచ్చేసి ఇది టస్సర్ జూట్లోనండి. మొత్తం కూడా ఆల్ ఓవర్ మీనాకారి వర్క్ లాగా వచ్చిందండి. ఇదంతా కూడా వీవింగ్లోనే
అంతా కూడా వీవింగ్ బూటీస్ వస్తుంది, మధ్యలో వచ్చేసి అంతా కూడా మనకి ఆల్ ఓవర్ క్రీపర్ లాగా వచ్చేసిందండి. ఇది బోత్ సైడ్ వచ్చేసి సేమ్ ఇంచెస్ బార్డర్లో కూడా వీవింగ్ వస్తుందండి. మనకి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. బ్యాక్ సైడ్ కూడా ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి టస్సర్ జూట్ అండి. ఇది కానీ పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటుందండి. పళ్ళు కొంచెం కుందన్ టైప్లో ఇచ్చారు డిజైన్. దాంట్లో కూడా అంతా కూడా ఇదంతా మీనాకారి వీవింగ్తోనే ఇచ్చారండి. ఇదంతా కూడా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి. ఇంత ఆల్ ఓవర్ వచ్చిన తర్వాత కూడా మనకు ప్లెయిన్ వస్తేనే బాగుంటుంది ఇది. తర్వాత స్టార్టింగ్ కొంచెము ఇట్లా ఉంటుందండి. మనకి కొంచెం చిన్న లైన్స్ లాగా ఇచ్చారు మనం కట్టుకునే దగ్గర. ఇంకా స్టార్టింగ్ కంటిన్యూ మనకి ఈ వీవింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి కంటిన్యూగా. ఇది కూడా కంప్లీట్ లైట్ వెయిట్ శారీ అండి. ఇది ఇంత ఆల్ ఓవర్ జాలో వచ్చినా కానీ మనకి బరువు అయితే లేదండి. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగే కానీ అయినా సరే బరువు అయితే లేదండి. చాలా లైట్ వెయిట్ తీశారు, బాగుందండి ఇది. కలర్ కంటిన్యూగా ఆల్ ఓవర్ అనేది ఈ వీవింగ్ అనేది వచ్చిందండి కంటిన్యూగా. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి టస్సర్ జూట్ అండి. ఇది ఫస్ట్ మనం చూపించిన కలర్ మేతి ఎల్లోనండి. ఇది కలర్ చూపించింది. నెక్స్ట్ ఇంకా కలర్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తామండి. ఇది కాస్ట్ వచ్చేసి అండి మనకి 65 ఉందండి. మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇది 4950కి వస్తుందండి. ఇది సారీ 55కి వస్తుందండి. ఇది 55కి వస్తుందండి. 65 ఉందండి. ఇదంతా కూడా ఆల్ ఓవర్ జాల్ లాగా వచ్చిందండి. ఇది మొత్తం కూడా బ్లౌజ్ వచ్చేసి ప్రతి దానికి ప్లెయినేనండి. నేను అందుకే చూపించట్లేదు. ప్లెయిన్ వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది. మీకు స్టార్టింగ్ చూపించాను కదా ఒక శారీకి ఓపెన్ చేసి, అందుకని చూపించట్లేదండి. ఇది కొనండి. శారీ మాత్రం కంప్లీట్ లైట్ వెయిట్ ఉందండి. ఇది వచ్చేసి నాచు గ్రీన్ కలర్ అండి. ఇది ఒక కలర్ అండి, మనకి స్నఫ్ కలర్, స్నఫ్ మెరూన్ అండి. వీటిల్లో కొంచెం మనకు మధ్యలో అండి మనం అంతకుముందు కూడా 4 చేంజ్లో కూడా చూపించామండి. అది కొంచెం క్లాత్ డిఫరెన్స్ అండి, అందుకని మనకు ఆ బడ్జెట్లో వచ్చింది. ఇదేమో కొంచెం ప్యూర్ వచ్చిందండి, దాని మీద ప్యూర్ వచ్చింది, అందుకే కొంచెం కాస్ట్ పెరిగినాయి అండి ఇవి. అప్పుడు మనం చూపించిన పైతానీ బోర్డర్లోనే అండి. లాస్ట్ టైం కాదు, చాలా వీడియోస్ బ్యాక్లో అండి చేసాము, కానీ మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఆ శారీస్కి కూడా చాలా బాగా తీసుకున్నారు. అవి ఇన్స్టా, యూట్యూబ్ 2 చేసామండి. రెండింటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి రెండింటి దగ్గర. ఇది పింక్ కలర్ అండి. తర్వాత ఇది వచ్చేసి మనకి డార్క్ వైలెట్ కలర్ అండి. ఇది ఒకలాగా కొంచెం రాయల్ బ్లూ కూడా మిక్స్ అయితే ఎట్లా ఉంటుందో అట్లా వచ్చిందండి. షేడ్ చాలా బాగుందండి. షేడ్ ప్యూర్గా అంటే కొంచెం 10,000 అబోవ్ లాగా అనిపిస్తున్నాయి అండి ఈ శారీస్ కూడా. అంటే మనకి కట్టుకున్నా కానీ అట్లా అంత ఆ వర్క్ ఇదంతా రావటం వల్ల కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి అండి. బార్డర్ కూడా బోత్ సైడ్ వచ్చేసి సేమ్ ఇంచెస్ బార్డర్ కదా, నీట్గా ఉందండి. నీట్ ఫినిషింగ్ ఉంది, బాగున్నాయి శారీస్ అండి. ఇదండి ఈ వీడియోలో మనం చూపించిన వెరైటీస్ అంతా వచ్చేసి కూడా మొత్తం అన్ని వెరైటీలు కూడా మీకు నచ్చినాయని అనుకుంటున్నానండి. అలానే మన ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఫాలో అవుతూ ఉండండి. రెగ్యులర్ వీడియోస్ వస్తూ ఉంటాయి, డైలీ అప్డేట్స్ ఉంటాయండి. మన దగ్గర ఏ వెరైటీ రాగానే కూడా మనం వీడియోలు చేస్తూనే ఉన్నాము. ఇంకా స్టోర్కి వస్తే కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. స్టోర్కి రావాలనుకున్న వాళ్ళు స్టోర్కి రావచ్చండి.